తమిళనాడులో అన్నా డీఎంకే హవా, డీఎంకే డీఎండీకేలు వెనకంజ. పశ్చిమ బెంగాల్లో దీదీ ముందంజ, లెఫ్ట్ కాంగ్రెస్లకు తప్పని పరాభవం. కేరళలో ఎల్డీఎఫ్ కూటమిదే మెజారిటీ, అసోంలో కమలం వికాసం. పాలేరుపూర్లో దూసుకుపోతున్న కారు, ఆధిక్యం దిశగా తుమ్మల. బలపడిన వాయుగుండం, ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ముందుగా బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఉదయం 8 గంటల నుంచే కౌంటింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 3 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ ముగుస్తుందని ఎన్నికల సంఘం తెలిపింది. దేశంలో 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత అంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ గెలవనుందోనని దేశం మొత్తం ఎదురుచూస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, అసోం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. తమిళనాడులో ముఖ్యమంత్రి జయలలిత, డీఎంకే అధినేత కరుణానిధి మధ్య ఉత్కంఠ పోరు సాగుతోంది. ఇటు కేరళలో సీఎం ఉమన్ చాందీ, సిపిఎం నేతలు విఎస్ అచ్యుతానందన్, పినరై విజయన్లు అధికారం దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు. మరోవైపు అసోంలో తరుణ్ గగోయ్, బీజేపీ అభ్యర్థి సర్బానంద సోనోవాళ్ల మధ్య పోటీ నెలకొంది. ఇక పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ, సిపిఎం నేత సూర్యకాంత మిశ్రా, పుదుచ్చేరిలో సీఎం రంగస్వామిల భవితవ్యం తేలనుంది. 3 జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, సిపిఎంలో ప్రాంతీయ పార్టీలతో పోటీపడి ఎన్ని చోట్ల గెలుస్తాయనేది ఆసక్తిని రేపుతున్న అంశం. ఇక తమిళనాడు ఓట్ల లెక్కింపుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విజయసారథి అందిస్తారు. సారథి, చెప్పండి, ఇటు తమిళనాడులో ఎటువంటి రిజల్ట్స్ రాబోతున్నట్లుగా తెలుస్తోంది? అక్కడ ఒకటి అన్నాడీఎంకే తన ప్రభావాలు చూపించే అవకాశమే కనబడుతుంది. ఎందుకంటే ప్రధానంగా అంటే కొంచెం ఉత్కంఠ పోరైతే కొనసాగుతున్నప్పుడు కూడా చాలా స్పష్టమైనటువంటి మెజారిటీ చూపిస్తుంది అన్నాడీఎంకే. కావాల్సిన 117 సీట్లు మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో, టోటల్ 234 సీట్లకు 117 మ్యాజిక్ ఫిగర్, 118 మ్యాజిక్ ఫిగర్ అది ఆల్రెడీ రీచ్ అయినట్టుగా కనబడుతుంది. ట్రెండింగ్ చూస్తుంటే అధికారిక ఇంతవరకు స్పష్టమైన మెజారిటీ అయితే దాదాపు 100 సీట్ల వరకు కూడా స్పష్టమైన మెజారిటీ వచ్చేసింది. ట్రెండింగ్ ప్రకారం చూస్తే కనుక అది 118 దాటిన నేపథ్యంలో కనబడుతుంది. కాబట్టి అన్నాడీఎంకే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి రంగం సిద్ధమైపోతున్నట్టుగా తెలుస్తుంది. ఎస్పెషల్లీ అన్నాడీఎంకే సంబంధించినటువంటి హామీలు, అదేవిధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు బాగా వెళ్ళాయి. డిఎంకే చాలా ఆశలు పెట్టుకున్నప్పుడు కూడా ఆశలు నెరవేరినట్టు కనిపించట్లేదు సార్. ఎందుకంటే స్టాలిన్ కావచ్చు, లేకపోతే కరుణానికి సంబంధించిన నేత పార్టీ నేతలు కావచ్చు, ప్రజలతో కరెక్ట్ గా బిహేవ్ చేసినట్లు లేకపోవడం, వాళ్ళ మెట్రో ట్రైన్స్ లో ప్రయాణికుల మీద చేసుకుంటాం, ఇలాంటి అనేక అంశాలు వాళ్ళ మీద నెగిటివ్ ఇంపాక్ట్ అయితే చూపించాయి. అదేవిధంగా చివరి వరకు కూడా సీఎం అభ్యర్థి ఎవరైనా చెప్పకపోవడం, లాస్ట్ మూమెంట్ లో తన పేరు అనౌన్స్ చేసుకోవడం, ఇవన్నీ కూడా కరుణానిధికి బ్యాడ్ లక్ గా మారినట్టుగా కనబడుతుంది. రఘు మొత్తం మీద అయితే ఎస్పెషల్లీ సామాన్య ప్రజానికి మాత్రం అన్నాడీఎంకే తరఫునే నిలబడేట్టుగా కనబడుతుంది. కాబట్టి వాళ్ళు మ్యాజిక్ ఫిగర్ దాటేయడం చాలా ఈజీగా కనబడుతుంది. ఇక మరోవైపున నేషనల్ ఏదైతే సర్వేస్ ఉన్నాయి, ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఉన్నాయి, అవన్నీ కూడా తమిళనాడు విషయంలో రాంగ్ స్టెప్ తీసుకున్నట్టుగా కనబడుతుంది. ఒక సీ వాటర్ మినహా మిగతా సర్వేలన్నీ కూడా అన్నాడీఎంకే వ్యతిరేకంగా వచ్చాయి. కానీ అన్నాడీఎంకే ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ చేసే స్థితికి వెళుతుంది. గతంలో బీహార్ ఎలక్షన్ తర్వాత మళ్ళీ వరుసగా రెండోసారి నేషనల్ ఎగ్జిట్ పోల్స్ సర్వేలు
అన్నాడీఎంకే విషయంలో రాంగ్ స్టెప్ వేసినట్టుగా తెలుస్తుంది. అయితే ప్రాంతీయ ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు మాత్రం అన్నాడీఎంకే తన ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఇందులో విశేషం ఏంటంటే ఎక్కడ కూడా డిఎండికే తన ఉనికిని కూడా పెద్దగా చాటుకోవట్లేదు. విజయకాంత్ కి పెద్ద ఎదురుదెబ్బగా దీన్ని మనం భావించాల్సి ఉంటుంది. ఆయన ప్రవర్తన, వ్యవహార శైలి, అదేవిధంగా ఆయన పైన వస్తున్న విమర్శలన్నీ కలిపి ప్రజల్ని ఆయన నుంచి దూరం చేసినట్టుగా మనకి కనబడుతుంది. మొత్తం మీద అన్నాడీఎంకేకి స్పష్టమైన మెజార్టీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది. ప్రస్తుతానికి మాత్రం పోటాపోటీగా కొనసాగుతుందని మాత్రం చెప్పొచ్చు రాబు. థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ్ సారథి. సో అది పరిస్థితి. అటు తమిళనాడులో అన్నాడీఎంకే ముందంజలో ఉంది. 100 సీట్ల స్పష్టమైన మెజార్టీ సాధించే దిశగా దూసుకుపోతోంది. మరోవైపు మ్యాజిక్ ఫిగర్ కూడా రీచ్ అవ్వడంలో పెద్ద కష్టమేమీ కనిపించట్లేదు ప్రస్తుతం తమిళనాడు పరిస్థితి అది. మరోవైపు అటు అస్సోంలో ఏ విధంగా ఉంది సిచ్యువేషన్, వెంకట్ లైవ్లో అందిస్తారు. వెంకట్ చెప్పండి, అస్సోంలో ఏ విధంగా సాగుతుంది కౌంటింగ్, మరోవైపు ఎవరు ముందంజలో ఉన్నట్లు తెలుస్తోంది? మొట్టమొదటిసారిగా ఈశాన్య భారతంలోని అతిపెద్ద రాష్ట్రమైనటువంటి అస్సాంలో మొట్టమొదటిసారిగా బీజేపీ తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. అయితే 126 స్థానాలు ఉన్నటువంటి అస్సాం అసెంబ్లీలో మెజారిటీకి కావాల్సిన 64 స్థానాలు. అయితే ఎన్డీఏ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ పక్షాలు స్పష్టమైనటువంటి ఆధిక్యంలో దూసుకుపోతున్నాయి. ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటికీ 43 స్థానాలకు పైగా ఎన్డీఏ స్పష్టమైనటువంటి ఆధిక్యంలో దూసుకుపోతుంది. మరోవైపు యూపీఏ కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ మాత్రం ఇప్పటివరకు 12 స్థానాల్లో మాత్రమే ఆధిక్యతను నెలకొంది. అలాగే మరోవైపు గ్రాండ్ అలయన్స్ గా ఉన్నటువంటి ఏఐడిఎఫ్ 6 స్థానాల్లో ఆధిక్యతను నెలకొంది. అలాగే ఇతరులు మరో 2 స్థానాల్లో కూడా ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం గత 15 సంవత్సరాలుగా అస్సాంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 3 సార్లు హ్యాట్రిక్ సీఎం గా తరుణ్ గొగోయ్ తన బాధ్యత నిర్వర్తిస్తున్నారు. ఈసారి కూడా తనే సీఎం అభ్యర్థిగా ఎన్నికల బరిలో కూడా నిలిచాడు. అయితే మరోవైపు అస్సాం గణ పరిషత్, అలాగే బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్, రాబ్ జాతీయ ఐక్యమంచ్, తీవ్ర జాతీయ ఐక్యమంచ్ 4 పార్టీల ఆధ్వర్యంలో బీజేపీ ఎన్డీఏ పక్షాలు బరిలోకి దిగాయి. దాదాపుగా బీజేపీ 87 స్థానాల్లో పోటీ చేసింది. ఏజీపీ 30 స్థానాల్లో, అలాగే బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ 13 స్థానాల్లో, మరో 2 పార్టీలు చెరొక స్థానంలో ఎన్డీఏ స్పష్టంగా బరిలోకి దిగింది. అయితే మనం చూస్తున్నటువంటి ప్రకారం ఇప్పటికీ 43 స్థానాల్లో పైగా ఎన్డీఏ స్పష్టమైనటువంటి ఆధిక్యంలో కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ కూడా కేంద్ర క్రీడల మంత్రి సర్బానంద్ సోనోవాల్ సీఎం అభ్యర్థిగా ఇప్పటికే ఎన్డీఏ సీఎం అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయితే ఖచ్చితంగా తానే సీఎం సర్బానంద్ సోనోవాల్ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే చెప్పాయి. మొట్టమొదటిసారిగా ఈశాన్య భారతంలో బీజేపీ తన సొంతంగా అంటే ఎన్డీఏ పక్షాలతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుందని ఎగ్జిట్ పోల్స్ ఇప్పటికే స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం చేస్తూ కూడా అస్సాంలో బీజేపీ ముందుకు దూసుకుపోతుందని కూడా మనం ఫస్ట్ ఫలితాలను చూస్తే అర్థమవుతుంది రఘు. అయితే మొత్తానికి చూస్తే ఇప్పటి వరకు ఈశాన్య భారతంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఇప్పటి వరకు బీజేపీ బోనీ చేయలేదు. మొట్టమొదటిసారిగా అంటే ఈ అస్సాంలో బీజేపీ బోనీ చేసిందని కూడా చెప్పవచ్చు. స్పష్టమైనటువంటి ప్రభుత్వానికి కావాల్సినటువంటి మెజారిటీ స్థానాలకు సంబంధించి స్పష్టమైనటువంటి ఆధిక్యంలో దూసుకుపోతుందని కూడా చెప్పవచ్చు. అయితే తరుణ్ గొగోయ్ ఖచ్చితంగా 4వ సారి తానే సీఎం అవుతానని ఇప్పటికే స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా అస్సాం ప్రజలు 15 సంవత్సరాల కాంగ్రెస్ పాలనకు సంబంధించి కొంత వ్యతిరేకతను కనబర్చాలని ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసిన నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలను నిజం చేస్తూ కూడా సర్బానంద్ సోనోవాల్ నేతృత్వంలోని ఎన్డీఏ ముందుకెళ్తుందని కూడా మనం చెప్పవచ్చు. ముఖ్యంగా చూస్తే అస్సాం ఎగువ అస్సాంలోని ఉత్తర తూర్పు ప్రాంతాలు ఇప్పటికే బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. అయితే దిగువ ప్రాంతాల్లో మాత్రం కాంగ్రెస్ బలంగా ఉంది. దిగువ ప్రాంతాల్లో కొంచెం ముస్లిం జనాభా అధికంగా ఉన్నటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ ఓటు బ్యాంక్ కనుక కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంక్ కనుక ఏదైతే ముస్లిం ఓటు బ్యాంకు కాంగ్రెస్ దక్కించుకోగలిగితే మాత్రం బీజేపీకి కొంత ప్రతికూల ఫలితాలు వస్తాయని కొన్ని ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు మరోవైపు ఏఐడిఎఫ్ నేతృత్వంలోని ఏఐడిఎఫ్ నాయకుడు బద్రుద్దీన్ అజ్వల్ నేతృత్వంలో కూటమి ముస్లింల ఓటు బ్యాంకును గణనీయంగా చీల్చనుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు ఇటు ఏఐడిఎఫ్ కు మధ్య జరిగినటువంటి ఓట్ల చీలికలో బీజేపీ మరింతగా లాభపడే అవకాశం ఉందని కూడా ఎగ్జిట్ పోల్స్ చెప్పిన నేపథ్యంలో ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజం చేస్తూ కూడా బీజేపీ తన స్పష్టమైనటువంటి ఆధిక్యంలో దూసుకుపోతుందని చెప్పవచ్చు. మరోవైపు మరికొద్ది సేపట్లో పూర్తి స్థాయి 126 స్థానాలకు సంబంధించి కౌంటింగ్ జరగనుంది. సుమారు ఒక గంట సేపట్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏకు ఎన్ని స్థానాలు రానున్న విషయంపై కూడా మరింత స్పష్టత రానుందని చెప్పవచ్చు రఘు.
థ్యాంక్ యూ వెరీ మచ్ వెంకట్. సో అది పరిస్థితి. అటు నేషనల్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తారుమారు చేస్తూ తమిళనాడులో అన్నా డిఎంకే ముందుకు సాగుతోంది, జయలలిత ఆధిక్యంలో ఉంది. మరోవైపు అసోంలో ఎన్డీఏ పక్షాలు ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. దాదాపు 43 స్థానాల్లో కూడా ఇటు బీజేపీకి క్లారిటీ వచ్చేసింది. మరోవైపు కాంగ్రెస్ 2వ స్థానంలో కొనసాగుతోంది. అండ్ 15 సంవత్సరాల కాంగ్రెస్ పాలనకి అక్కడ ఫుల్ స్టాప్ పెట్టే అవకాశాలు ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. అది అస్సాంలోని పరిస్థితి. మిగిలిన స్థానాల్లోని కౌంటింగ్ అప్డేట్స్, మరోవైపు అటు పాలేరు అప్డేట్స్ కూడా అందిస్తాం చిన్న బ్రేక్ తర్వాత. తమిళనాడులో అన్నా డిఎంకే కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మహిళలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున జయలలితకు జై కొడుతూ సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నారు. ఇటు తమిళనాడు సంబంధించి అటు కౌంటింగ్ కొనసాగుతోంది. అన్నా డిఎంకే ఆధిక్యంలో ఉంది. జయలలిత ఇంటి దగ్గర ఆల్రెడీ అటు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. మహిళలు రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున జయలలితకు జై కొడుతూ సెలబ్రేషన్స్లో పాల్గొంటున్నారు. ఆ విజువల్స్ మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. తమిళనాడులో అది పరిస్థితి. మరోవైపు అటు వరుసగా రెండోసారి పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ విజయం దిశగా దూసుకెళ్తోంది. అక్కడ కూడా కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు.
కేరళ సీఎం ఉమన్ చాందీ ఉదయాన్నే ప్రార్థనా మందిరానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం అక్కడ కౌంటింగ్ కొనసాగుతోంది. అటు కేరళలో ఎల్డీఎఫ్ ఆధిక్యంలో ఉన్నట్లుగా మనకు అప్డేట్స్ అందుతున్నాయి. అయితే కేరళలో కౌంటింగ్ కొనసాగుతోంది. ఎల్డీఎఫ్, యూడీఎఫ్, బీజేపీ ఇతర పార్టీలు పోటీ పడుతున్న కేరళలో ఎల్డీఎఫ్ కంటే యూడీఎఫ్ ప్రస్తుతం ఆధిక్యంలో ఉన్నట్లుగా తెలుస్తోంది. కేరళ కౌంటింగ్కి సంబంధించిన పూర్తి అప్డేట్స్ వీరేష్ అందిస్తారు. వీరేష్, చెప్పండి, కేరళలో ప్రస్తుతం ఎవరు ఆధిక్యంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది? అక్కడ సిచ్యువేషన్ ఏంటి? గానే కేరళ ఎల్డీఎఫ్ కూటమి విజయపదంలో దూసుకుపోతుంది. చాలా స్పష్టమైన మెజారిటీ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఇప్పటికే 85 సీట్లకు పైగా మెజారిటీ సాధించినట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి మొత్తం 140 సీట్లకు గాను 76 సీట్లు వచ్చిన 140 సీట్లకు గాను 71 సీట్లు వచ్చినప్పుడే పార్టీ అధికారంలోకి వస్తుంది. సో ఈ నేపథ్యంలో పూర్తిగా క్లారిటీ వచ్చింది. మెజారిటీ కంటే మెజారిటీ సీట్లు ఎక్కువగా 10-15 సీట్లు మనకు వాళ్ళకు మెజారిటీ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ఎల్డీఎఫ్ చాలా స్పష్టమైన మెజారిటీతో కొనసాగుతుంది. దాదాపు 2014లో లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఎన్నికల్లో దాదాపు కాంగ్రెస్ ఇక్కడ మట్టిగట్టుకుపోయినట్టుగా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్స్తో పాటు కొంత 2014లోనే ఎన్నికలు జరిగాయి. అక్కడ దాదాపు అంటే ఓటింగ్ సరళి చూసుకుంటే దాదాపు కాంగ్రెస్కి ముఖ్యంగా 31% అక్కడ ఓటింగ్ ఉన్నప్పటికీ ప్రస్తుతం చూస్తున్న ట్రెండ్స్ని బట్టి చూస్తే అది కొంత రివర్స్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఎల్డీఎఫ్ ప్రధానంగా కొంత తన ఓటింగ్ శాతాన్ని ప్రస్తుతం పెంచుకున్నట్టుగా కనిపిస్తుంది. 2014 లోక్సభ ఎన్నికల్లో సాధించిన ఓటింగ్ కంటే ఈసారి దాదాపుగా ఎక్కువగా దాదాపు 20% ఎక్కువగా ఈసారి ఓటింగ్ సాధించుకునేటట్టుగా కనిపిస్తుంది. ఇక అక్కడ ప్రస్తుతం ఎన్డీఏ అక్కడ పోటీ చేసింది. కానీ ఓటింగ్ శాతాన్ని చూస్తే మాత్రం అక్కడ 10% దాదాపు కేరళలో ఎన్డీఏ కొంత ఓటింగ్ శాతాన్ని కూడగట్టుకున్నప్పటికీ ప్రస్తుతం జనరల్ ఎలక్షన్లో మాత్రం కొంత 1-2 స్థానాలకే మనకు మెజారిటీ కనిపించిన అవకాశాలు 1-2 సీట్లు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎంపీగా గతంలో రాజన్ అనే అతను రాజగోపాలన్ అతను గతంలో 2014 ఎంపీగా కూడా పోటీ చేశారు. అతను ప్రస్తుతం మనకు బీజేపీ లీడింగ్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఇక పూర్తిగా ఎన్నికల ట్రెండ్కి సంబంధించి మరి కాసేపట్లో ఒక అధికారికంగానే రిజల్ట్ వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఉదయం నుంచే దాదాపు ఎల్డీఎఫ్కు అనుకూలంగా ఓటింగ్ మెజారిటీ సీట్లు అంటే ఎల్డీఎఫ్కు అనుకూలంగానే తీర్పులు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా వేరియేషన్ మాత్రం పూర్తిగా 20-30 సీట్లు కనిపిస్తుంది. 85 సీట్లు అంటే దాదాపు 14 సీట్లు ఎక్కువగా ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఎల్డీఎఫ్ ఖచ్చితంగా అధికారాన్ని కైవసం చేసుకునే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ వీరేష్. తో అది పరిస్థితి. ఇటు కేరళలో పూర్తిగా ఎల్డీఎఫ్ ఆధిక్యంలోనే కొనసాగుతోంది. మరోవైపు రెండో స్థానంలో యూడీఎఫ్ కొనసాగుతోంది. అయితే కొంత క్రితం సిచ్యువేషన్స్ని తారుమారు చేస్తూ కూడా ఈ రిజల్ట్స్ కనబడుతూ ఉన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా రీచ్ అవుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా ట్రెండ్ రివర్స్ అయిందని చెప్పుకోవాలి. మరోవైపు అటు బీజేపీ 3వ స్థానంలో కొనసాగుతోంది. అది కేరళ పరిస్థితి. అటు తమిళనాడులో మాత్రం అన్నా డీఎంకే జయలలిత ముందంజలో కొనసాగుతున్నట్లుగా మనకు అప్డేట్స్ అందుతున్నాయి. ఇక మరోవైపు అటు పుదుచ్చేరి పరిస్థితి ఏ విధంగా ఉందో దత్తు అందిస్తారు ఫోన్ లైన్లో. దత్తు, చెప్పండి, అక్కడ కౌంటింగ్ ఏ విధంగా సాగుతోంది? ఎవరు ముందంజలో ఉన్నట్లుగా తెలుస్తోంది? చూసుకుంటే కనుక పుదుచ్చేరి కాన్స్టిట్యున్సీకి సంబంధించి చూసుకుంటే కనుక దాదాపు కాంగ్రెస్ పార్టీ డిఎంకే కూటమి విజయం సాధించే దిశగా ముందుకు దూసుకుపోతుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి డిఎంకే కూటమికి సంబంధించి 14 సీట్లలో ముందంజలో ఉంది. అలాగే ఎన్ఆర్ కాంగ్రెస్ కూడా 1 స్థానంలో ఉంది. అన్నా డిఎంకే కూడా 5 స్థానాల్లో ముందుండడం జరిగింది. ప్రస్తుతం అయితే కనుక పుదుచ్చేరి మొత్తం మీద పెద్ద ఎత్తున యానం ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి మల్లారి కృష్ణారావు మోటించారు. దగ్గర 9,000 ఓట్లకు పైగా చిల్లరకు పైగా ఆయన మెజారిటీతో అఖండ విజయం సాధించారు. దీంతో పుదుచ్చేరి వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆనందోత్సవాలు వెళ్లవుతాయి. ఎక్కడో లేని విధంగా ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీకి దేశం అంతా ప్రతికూల కోణాలు ఇస్తే ఇప్పుడు పుదుచ్చేరిలో మాత్రం అనుకూల కోణాలు ఇస్తే దీంతో పుదుచ్చేరి మొత్తం అంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తలు ఆనందోత్సవాలతో మునిగి తేలుతారు. ప్రస్తుతం అయితే కనుక
డిఎంకే కాంగ్రెస్ పార్టీ హవా పెద్ద ఎత్తున కొనసాగుతోంది. మిగతా పార్టీలు మనం ఎన్ఆర్ కాంగ్రెస్ కానీ లేకపోతే మిగతా పార్టీలు ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ గా సింగిల్ గా పోటీ చేయడం జరిగింది. ఒక కాంగ్రెస్ పార్టీ అలాగే డిఎంకే ఈ రెండు మాత్రమే పొత్తు పెట్టుకున్నాయి. మిగతా జాతీయ పార్టీలు అంటే బీజేపీ అవ్వచ్చు లేకపోతే మరో ఇతర పార్టీలను కూడా సింగిల్ గా పోటీ చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే కనుక పుదుచ్చేరిలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం దాదాపు ఖాయమనే చెప్పొచ్చు. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆనందోత్సవాలు జరుపుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ దత్తు. పాలేరు ఉప ఎన్నికల్లో కారు దూసుకుపోతోంది. తొలి రౌండ్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ముందంజలో ఉన్నారు. 5 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి తుమ్మల 18,584 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. దీంతో టీఆర్ఎస్ గెలుపు ఖాయంగానే కనిపిస్తోంది. పాలేరులో అప్డేట్స్ చూస్తే టీఆర్ఎస్ ఆధిక్యంలో కొనసాగుతోంది. పూర్తిగా మనకు అప్డేట్స్ అందుతాయి. అటు ఖమ్మం నుంచి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ప్రస్తుతం అటు పాలేరులో సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సో ఓవరాల్గా అటు టీఆర్ఎస్ గెలుపు ఖాయంగానే ధీమాగానే కనిపిస్తోందా? రఘు, పాలేరు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ దూసుకుపోతుంది. మొత్తం ఇప్పటి వరకు 7 రౌండ్లు పూర్తిగా 7వ రౌండ్ లీడింగ్ వచ్చేసరికి 2,250 ఓట్లతో ముందంజలో ఉన్నాడు తుమ్మల నాగేశ్వరరావు గారు. తప్పక ఇంకొక 10 రౌండ్లు మొత్తం 17 రౌండ్లే ఉండటంతో రూరల్ ఏరియా ఇప్పుడు కంప్లీట్ అయిపోతుంది. మిగతా 2 మండలాల్లో కూడా టీఆర్ఎస్ పూర్తి ఆధిక్యతతో ముందుకెళ్తుందని తెలుస్తుంది. రఘు, సో కిరణ్, అంటే అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అంటే టీఆర్ఎస్ శ్రేణులు ఏమంటున్నారు? సో అంటే ఇది గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారా? సంబరాలు ఏమైనా జరుగుతున్నాయా? సిచ్యువేషన్ ఏంటి? మొత్తం మీద రఘు, టీఆర్ఎస్ తుమ్మల నాగేశ్వరరావు గారు కంపల్సరీ గెలుస్తారని 50 నుంచి 60,000 మెజార్టీతో తప్పక గెలుస్తారని పార్టీ శ్రేణులు సంబరాలు జరిపేందుకు పెద్ద ఎత్తున ఉత్సాహంగా రెడీగా ఉన్నారు. ఈ రిజల్ట్ ఎప్పుడైతే 11ంటికి వెలువడితే వెంటనే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సంబరాలు చేస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. రఘు, ఓకే కిరణ్, మరోవైపు అంటే అటు టీఆర్ఎస్ గెలుపు కోసం అటు టీఆర్ఎస్ నేతలు ఎంతో కృషి చేశారు, ఎంతో అంటే అక్కడ పబ్లిసిటీ కూడా ఇచ్చుకున్నారు. సో ఓవరాల్గా చూస్తే అంటే ఈ రిజల్ట్స్ని బట్టి అటు టీఆర్ఎస్ శ్రేణులు ఎటువంటి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు, సంతోషం వ్యక్తం చేస్తున్నారు? ఈ యొక్క పాలేరు ఉప ఎన్నికల్లో తుమ్మల నాగేశ్వరరావు నిలబెట్టడంతో టీఆర్ఎస్ పార్టీ అనేది ఖమ్మం జిల్లాలో ఒక పటిష్టమైన పార్టీగా నిలబడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ పార్టీ శ్రేణులు. అయితే తుమ్మల నాగేశ్వరరావు గెలుపుతో జిల్లాలో ఒక పెద్ద పార్టీగా ఇప్పుడున్న పార్టీలు కాంగ్రెస్ కానీ టీడీపీ కానీ అన్నింటిని అధిగమించి ఒక పెద్ద పార్టీగా టీఆర్ఎస్ నిలబడుతుంది. అదేవిధంగా ఇక్కడ టీఆర్ఎస్ నుంచి తుమ్మల నాగేశ్వరరావు గారు గెలవడంతో ఆయన ఉన్నటువంటి ఎమ్మెల్సీ సీటు కూడా ఖమ్మం వాసులుగా వస్తుందని పార్టీ నుంచి కాకుండా మిగతా కార్యకర్తల నుంచి కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఓకే కిరణ్, మరోవైపు అంటే అటు కాంగ్రెస్ పార్టీ కానీ లెఫ్ట్ కానీ మొత్తానికి ఓవరాల్గా వాళ్ళని చూస్తే వాళ్ళ ఫెయిల్యూర్స్కి సంబంధించి అంటే వాళ్ళు ఏ విధంగా అంటే అక్కడ ప్రస్తుతం నేతలు ఏమంటూ ఉన్నారు? సో ఓటమికి కారణం ఏ విధంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు? అయితే రఘు, మొదటి నుంచి జరుగుతుంది ఏంటంటే ఆమెకి ఎవరైతే ఉన్నారో దివంగత నేత రామిరెడ్డి వెంకటరెడ్డి గారి భార్య సుచరితారెడ్డి గారు కాంగ్రెస్ తరఫున అభ్యర్థిగా ఉన్నారు. ఆమెకు మొత్తం మీద చూసుకున్నట్టే సానుభూతి తప్ప పార్టీ నుంచి కానీ మిగతా నాయకుల నుంచి కానీ ఎటువంటి పెద్ద ప్రోత్సాహం లేదని వాళ్ళ కుటుంబ సభ్యుల్లో కానీ మిగతా వాళ్ళు కానీ వాళ్ళు తప్ప వేరే వాళ్ళ ప్రచారానికి కూడా ఎక్కువగా తిరిగినట్టు లేదని తెలుస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణుల్లో పెద్దగా సానుభూతితో గెలుస్తామనే ధీమా ఎక్కువగా కనబడుతుంది. దీంతో కొంత ఇబ్బంది కలుగుతుంది వాళ్ళకి. అదేవిధంగా సిపిఎం సిపిఐ పార్టీలు కొంతవరకే ఉంది వాళ్ళది. 20,000 నుంచి పోయినసారి గత ఎన్నికల్లో జరిగినప్పుడు 20,000 మాత్రమే వచ్చాయి. ఈసారి ఎక్కువ వస్తాయని ఆశించి భంగపడ్డారని చెప్పవచ్చు. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ కిరణ్. సో అది పరిస్థితి. అక్కడ టీఆర్ఎస్ ముందంజలో కొనసాగుతోంది. అయితే తుమ్మల నాగేశ్వరరావు గెలుపు సుసాధ్యంగానే కనబడుతోంది. మరోవైపు లెఫ్ట్ పార్టీలు కానీ కాంగ్రెస్ కానీ ఓటమిని విశ్లేషించుకునే పరిస్థితి మాత్రం అక్కడ స్పష్టంగా కనబడుతున్నట్లు తెలుస్తోంది.
వెదర్ అప్డేట్స్ చూస్తే మరో 24 గంటల్లో వాయుగుండం తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావం కోస్తాంధ్రపై తీవ్రంగా పడనుంది. దీంతో భారీ నుంచి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. మరోవైపు తెలంగాణలో కూడా తేలికపాటి వర్షాలు కురవనున్నాయి. విశాఖపట్నం బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మరింత బలపడి తుఫానుగా మారనుంది. దీనికి మాల్దీవులు సూచించిన రోను అనే పేరును భారత వాతావరణ శాఖ ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి మచిలీపట్నం వద్ద స్థిరంగా ముందుకు కదులుతోంది. తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, కోస్తాంధ్ర, ఒడిశాలో అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది. కోస్తాంధ్రలో అక్కడక్కడ 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోస్తా తీరం వెంబడి జిల్లా కలెక్టర్లను వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది. కోస్తా తీరం వెంబడి ఉన్న అన్ని ఓడరేవుల్లోనూ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మత్స్యకారులను సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. ప్రధాన పోర్టులు అంటే ఇప్పుడు మచిలీపట్నం, కృష్ణపట్నం, వాటరేవు, విశాఖపట్నం వీటిలోనే 3వ నెంబరు హెచ్చరిక అంటే లోకల్ కాషనరీ సిగ్నల్ అంటే LC3 3వ నెంబరు హెచ్చరిక ఇవ్వడం జరిగింది. 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో సౌత్ కోస్ట్లోనే, అలాగే 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో రాబోయే 24 గంటల్లో నార్త్ కోస్ట్లో ఉండే అవకాశం ఉంది. ఉత్తర ఈశాన్య దిశగా పయనించి మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అరేబియా సముద్రం, ఉత్తర అండమాన్ సముద్రంలోని కొన్ని ప్రాంతాల్లో రుతుపవనాలు ప్రవేశించాయని, తుఫాను ప్రభావంతో మరో 2-3 రోజుల్లో అండమాన్ సముద్రంలో మిగతా ప్రాంతాలకు రుతుపవనాలు వ్యాపించే అవకాశాలున్నాయని అధికారులు వివరించారు. తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, కోస్తా జిల్లాల్లో విస్తృతంగా వర్షాలు కురిశాయి. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణలోనూ తేలికపాటి నుంచి ఒక మాదిరి వర్షాలు కురుస్తాయి. దీంతో వాతావరణం చల్లబడి ఎండలు తగ్గుతాయని వాతావరణ అధికారులు తెలిపారు. హైదరాబాద్తో పాటు మిగిలిన ప్రాంతాల్లో వాతావరణం చాలా వరకు చల్లబడింది. తుఫాను ప్రభావం తగ్గాక మళ్లీ ఎండల ప్రభావం పెరిగే సూచనలున్నాయి. ఎప్పటికప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ అప్డేట్స్, మరోవైపు పాలేరు కౌంటింగ్ అప్డేట్స్ కూడా మీకు అందిస్తూ ఉంటాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే.